అమాయకుడి అదృష్టం అనే చందమామ కథ చెప్పుకుందాం. ఒక గ్రామంలో సుబ్బన్న అనే కుర్రవాడు ఉండేవాడు. వాడికి తల్లి తండ్రి లేకపోవడం చేత వాణ్ణి వాడి బామ్మ పెంచుతూ వచ్చింది. ఆవిడకు మనవడంటే చాలా గారాబం. ఊళ్ళో పిల్లలు దుష్టులని, వాళ్ళ సావాసం చేస్తే తన మనవడు చెడిపోతాడని అనుకుని ఆవిడ వాణ్ణి ఎవరితోనూ స్నేహం చెయ్యనిచ్చేది కాదు. ఆ కారణం చేత వాడు బొత్తిగా ప్రపంచ జ్ఞానం ఏమీ లేకుండా పెరగసాగాడు. ఒకరోజు సుబ్బన్న బామ్మ చేసి ఇచ్చిన గారెలు తీసుకుని ఊరి బయట ఉన్న మర్రి చెట్టు కిందికి వెళ్ళి కూర్చొని అక్కడ వాటిని తినసాగాడు. వాణ్ణి చూసి 4 కుక్కలు తోకలాడించుకుంటూ వాడి దగ్గరకొచ్చాయి. సుబ్బన్న వాడికి తలా ఒక గారె తుంపు వేశాడు. తరువాత అవి వాడి మీద ఎంతో స్నేహం చూపి వాణ్ణి పట్టుకుని వేళ్లాడాయి. చీకటి పడిన దాకా వాడు ఆ కుక్కలతో ఆడుకుని ఇంటికి వెళ్ళాడు. అది మొదలు రోజు వాడు మర్రి చెట్టు కిందికి వెళ్ళి కూర్చునేవాడు. ఆ కుక్కలు తోకలాడిస్తూ వచ్చేవి. తాను తినడానికి తెచ్చుకున్న దానిలో నుంచి వాడు వాటికి కూడా కొంచెం వేసేవాడు. ఈ విధంగా ఆ కుక్కలకు వాడిపై స్నేహము, విశ్వాసము పెరిగిపోయాయి. వాడు ఆ కుక్కలకు రంగడు, లింగడు, రాముడు, భీముడు అని పేర్లు పెట్టి ఆ పేర్లతో పిలిచేవాడు. సుబ్బన్న రోజు ఎక్కడికో వెళ్ళి చీకటి పడ్డాక వస్తుండడం గమనించి బామ్మ, రోజు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. ఊరి చివర మర్రి చెట్టు కిందికి వెళ్ళి రంగడితోనూ, లింగడితోనూ, రాముడితోనూ, భీముడితోనూ ఆడుకుంటున్నాను అన్నాడు సుబ్బన్న. వాళ్ళెవరు అని బామ్మ అడిగింది. చాలా మంచి వాళ్ళు, నేను చెప్పినట్టు వింటారు, మాట్లాడను కూడా మాట్లాడరు అన్నాడు సుబ్బన్న. బామ్మకు ఒక ఆలోచన వచ్చింది. సుబ్బన్న ప్రతి సాయంకాలము మర్రి చెట్టు కింద కూర్చుంటూనే ఉన్నాడు. కాసిన్ని అట్లు వేసి ఇస్తే అవి పెట్టుకుని కూర్చుని వాటిని వచ్చేపోయే జనానికి అమ్మి 4 డబ్బులు సంపాదించుకున్న ప్రయోజకుడవుతాడు. ఈ మాట అనుకుని బామ్మ సుబ్బన్న చేతికొక ₹1/2 ఇచ్చి ఇందులో పావలా పెట్టి మినపప్పు కొని మిగిలిన పావలా పట్టుకురా అన్నది. మినప్పప్పు ఏ దుకాణంలో అమ్ముతారో కూడా సుబ్బన్నకు తెలీదు. మినప్పప్పు ఉన్నదా అని వాడొక పళ్ళ దుకాణంలోనూ, పూల దుకాణంలోనూ, కట్టెల దుకాణంలోనూ అడిగి లేదనిపించుకొని ఎవరో కిరాణా కొట్టు చూపించిన మీదట ఆ కొట్టుకు వెళ్ళి ఒక పావలా మినపప్పు ఇయ్యమని ₹1/2 బిల్ల దుకాణందారు చేతిలో పెట్టాడు. దుకాణం వాడు పావలా మినపప్పు పొట్లం కట్టి సుబ్బన్న చేతిలో పెట్టి, చిల్లర లేదు, 2 పావలకి ఇంకేమన్నా తీసుకుంటే తీసుకో, లేకపోతే రేపు ఉదయం రా ఇస్తాను అన్నాడు. రేపొద్దున వస్తాను అని సుబ్బన్న అంగడివాడితో చెప్పి ఇంటికి బయలుదేరాడు. కొద్ది దూరం వెళ్ళాక వాడికి అంగడి గుర్తుంచుకోవడం అవసరం అన్నది తట్టింది. అందుచేత వాడు వెనక్కు వెళ్ళి చూసేసరికి అంగడి గోడ పక్కగా ఒక తెల్ల పిల్లి పడుకుని ఉన్నది. ఆ సంగతి జ్ఞాపకం పెట్టుకుని సుబ్బన్న ఇంటికి వచ్చేసి బామ్మకు మినప్పప్పు ఇస్తూ మిగిలిన పావలా రేపొద్దున వస్తే ఇస్తానన్నాడు కొట్టువాడు అన్నాడు. ఊళ్ళో చాలా కొట్లున్నాయి, నువ్వు కొన్నదే కొట్టులోనో అన్నది బామ్మ. కొట్టు బాగా గుర్తుంచుకున్నాలే అన్నాడు సుబ్బన్న. బామ్మ మినపప్పు నానబోసి మర్నాడు పిండి రుబ్బి అట్లు పోసింది. సుబ్బన్న పావలా వసూలు చేసుకురావడానికి బయలుదేరాడు. తెల్ల పిల్లి కోసం చూసుకుంటూ వాడొక అంగడి దగ్గరకు వచ్చి ఆగాడు. ఆ అంగడి గోడ పక్కగా ఒక తెల్ల పిల్లి పడుకుని ఉన్నది. అయితే ఆ కొట్టు ఒక దర్జీవాడిది. దర్జీవాడు కొట్టు లోపల ఏవో గుడ్డలు కత్తిరిస్తూ ఉన్నాడు. అది చూసి సుబ్బన్న ఆశ్చర్యపోయాడు. ఇంకొక వింత ఏమిటంటే దుకాణం మారినట్టే దుకాణందారు కూడా మారిపోయాడు. అతనికి నిన్న రాత్రి కూడా మీసాలు లేవు, కానీ ఇప్పుడు పెద్ద మీసాలున్నాయి. ఒక్క రాత్రిలో అంత మీసం పెరగడం వాడికి ఆశ్చర్యం కలిగించింది. వాడు దర్జీవాడి దగ్గరికి పోయి తన పావలా తనకిచ్చేయమన్నాడు. ఏం పావలా, ఎవరినడుగుతున్నావు అన్నాడు దర్జీవాడు ఆశ్చర్యంగా. నిన్నే అడుగుతున్నాను, నిన్న పావలా మినపప్పిచ్చి మిగిలిన పావలా చిల్లర లేదంటివే అన్నాడు సుబ్బన్న. పోరా పిచ్చివాడా అంటూ దర్జీవాడు సుబ్బన్నను అంగడి నుంచి తరిమాడు. నా పావలా ఎగ్గొట్టాలని ఎన్ని దొంగ వేషాలు వేస్తున్నావు? నిన్న మీసాలు లేకుండా మినపప్పు అమ్మావు, ఇవాళ మీసాలు పెంచి బట్టలు కత్తిరిస్తున్నావు. నా పావలాతో ఏం బాగుపడతావో నేను చూస్తాను అన్నాడు సుబ్బన్న.
వాడు అటూ ఇటూ చూసేసరికి కొట్టు బయట కత్తిరించిన గుడ్డ ముక్కల కుప్ప కనిపించింది. సుబ్బన్న ఆ గుడ్డ ముక్కల కుప్పను తన పై బట్టలో మూట కట్టుకుని ఇంటికి పోయాడు. మనవడు విప్పే మూటను చూసి బామ్మ చాలా ఆశ్చర్యపడి అదంతా ఏమిటిరా అని అడిగింది. కొట్టువాడు పెద్ద మోసం చేశాడు, పావలా ఇయ్యలేదు, అందుకని వాడి కొట్టు నుంచి ఇవి తెచ్చాను అంటూ సుబ్బన్న మూటలోని గుడ్డ పేలికలను కింద కుమ్మరించాడు. ఏదో కంగున మోగింది. తీసి చూస్తే రూపాయి బిల్ల. చూసావురా సుబ్బడు, దేవుడు లేడు, వాడు మన పావలా తినేద్దామని చూస్తే వాడి రూపాయి మనకు వచ్చేసింది అన్నది బామ్మ. ఆవిడ అట్లు వేసి అందులో 10 సుబ్బన్నకిచ్చి, ఇవి తీసుకుపోయి అమ్ము, ఇందులో 2 నువ్వు తిని మిగిలిన 8 అట్టు అర్ధనా చొప్పున అమ్ము, 4 అనాలు వస్తాయి అన్నది. సుబ్బన్న అట్లను ఒక బుట్టలో పెట్టుకుని మర్రి చెట్టు కిందికి వెళ్ళి కూర్చున్నాడు. కుక్కలు 4 వచ్చాయి. అట్టు అర్ధన 2 తీసుకోండి అంటూ సుబ్బన్న 4 కుక్కలకు 4 రెళ్ళు 8 అట్లు పెట్టి తాను 2 తిని, మీరంతా నాకు ఒక్కొక్క నా బాకీ ఉన్నారు, జ్ఞాపకం ఉంచుకోండి అన్నాడు. వాడు ఇంటికి తిరిగి రాగానే బామ్మ అట్లు అమ్ముడయ్యాయా అని అడిగింది. రంగడు లింగడు రాముడు భీముడు తలా 2 అట్లు కొనుక్కున్నారు, వాటిని అమ్మడానికి క్షణం పట్టలేదు అన్నాడు సుబ్బన్న. డబ్బులేవి అన్నది బామ్మ. వాళ్ళ దగ్గర ప్రస్తుతం లేవు, అప్పు పెట్టాను అన్నాడు సుబ్బన్న. అరువు బేరమా, దివాలా ఎత్తిపోతాం, నిన్నటి డబ్బు ఇవాళది కూడా కలిపి నిలవేసి వసూలు చేసుకురా అన్నది బామ్మ. సుబ్బన్న సరేనని మరో 10 అట్లు బుట్టలో పెట్టుకొని మర్రి చెట్టు కిందికి వెళ్ళాడు. మామూలు ప్రకారం కుక్కలు తోకలాడిస్తూ వచ్చాయి. సుబ్బన్న వాటికి తలా 2 అట్లు ఇచ్చి తాను 2 తిని, ఏవి డబ్బులు, నిన్నటి అనా ఇవాల్టి అనా కలిపి 2 అనాలు, ఒక్కొక్కడు 2 అనాలు అక్కడ పెట్టండి ముందు అన్నాడు. కుక్కలు తోకాడించి పెడితే ఇంకా అట్లు తినే వైఖరి కనబరిచాయి గాని డబ్బులిచ్చే వైఖరి కనబరచలేదు. సుబ్బన్నకు మండిపోయింది. వాడు పక్కనే ఉన్న కర్ర ఒకటి తీసుకుని ఒక కుక్క కాలు మీద కొట్టాడో లేదో కుక్కలన్నీ శరవేగంతో పారిపోయాయి. 3 కుక్కలు అయిపు లేకుండా పోయాయి. దెబ్బతిన్న కుక్క మట్టుకు కుయ్యోమని అరుస్తూ కుంటుకుంటూ పరిగెత్తసాగింది. సుబ్బన్న ఆ కుక్క వెంట పడ్డాడు. ఆ కుక్క అడవికేసి పరిగెత్తి అక్కడ ఉండే ఒక పాడుబడిన గుడిలో దూరింది. ఆ సమయాన ఆ గుడిలో కొందరు దొంగలు తాము కాజేసి తెచ్చిన డబ్బు పంచుకుంటున్నారు. వాళ్ళు కుక్క అరుపు మనిషి కేకలు విని డబ్బు అక్కడే వదిలేసి గుడి వెనుక ఉన్న మొండిగోడ దూకి పారిపోయారు. సుబ్బన్న అక్కడికి వచ్చి కింద కుప్పలు కుప్పలుగా పెట్టి ఉన్న డబ్బులు చూసి, ఓహో ఇదా మీ డబ్బు, సరే అదంతా నేనే ఉంచుకుని లెక్క చూసి ఇది పూర్తి అయ్యేదాకా మీకు అట్లు ఇస్తూ ఉంటానులే అన్నాడు. వాడా డబ్బు తీసుకుని మూట కట్టుకుని కుక్కను దగ్గరకు పిలిచి దాని ఒళ్ళు నిమిరి ఇంటికి వెళ్ళాడు. సుబ్బన్న తాను తెచ్చిన డబ్బు బామ్మకిస్తూ జరిగినదంతా చెప్పాడు. సుబ్బన్న చెప్పే స్నేహితులు కుక్కలని 2 రోజులుగా వాడు తాను చేసిన అట్లను కుక్కలకే అమ్ముతున్నాడని బామ్మకి ఇప్పటికీ తెలిసి వచ్చింది. వాడి అమాయకత్వం మరొక విధంగా పోదని తెలుసుకొని ఆ డబ్బుతో వాడికి చదువు చెప్పించి బామ్మ వాణ్ణి తెలివిగలవాణ్ణి చేసింది. కథ సమాప్తం. శుభం.